ఎస్ ఛానల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీలో భారీ వర్షాలు. సిఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమీక్ష. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు. జల దిగ్బంధంలో బెజవాడ. కాలువలను తలపిస్తున్న ప్రధాన రహదారులు. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో విరిగిపడ్డ కొండ చర్యలు. 4 దుర్మరణం, పలు ఇళ్లు ధ్వంసం. మొగల్రాజ్పురంలో కొండ చర్యలు విరిగి 4 మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. మృతి చెందిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం. ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు, అధికారులు. లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అర్ధరాత్రి విశాఖ, గోపాలూరు మధ్య కళింగపట్టణం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని పేర్కొంది. కోస్తాంధ్రలోని పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. పలు శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. తాగునీరు, ఆహారం కలుషితం కాకుండా దృష్టి పెట్టాలన్నారు. అల్లూరు జిల్లాలో కలుషిత ఆహారంతో అస్వస్థతకు గురైన ఘటన జరిగిందన్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఘటనకు కారణాలపై విచారణ జరపాలని తెలిపారు. సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్ట్యా మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజుపురంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బండరాళ్లు విరిగి ఇళ్లపై పడిన ఘటనలో మేఘన, బోలెన్ లక్ష్మి, లాలు, అన్నపూర్ణ అనే 4 ప్రాణాలు కోల్పోయారు. సహాయక చర్యలపై అధికారులతో సీఎం మాట్లాడారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న చోట నుండి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే అంశంపై కసరత్తు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. 2-3 రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు ప్రజలు, ఇటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అధికారుల సూచనలను ప్రజలు తప్పక పాటించాలని సీఎం కోరారు. 2 రోజులుగా విజయవాడలో వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వన్ టౌన్, గురునానక్ కాలనీ, చుట్టుగుంట, కృష్ణలంక, రామలింగేశ్వర్ నగర్లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు సహా బెన్ సర్కిల్ తదితర ప్రాంతాలలో భారీగా నీరు నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్షానికి విజయవాడ రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్లో రహదారులు జలమయమయ్యాయి. రహదారులపై మోకాళ్ల లోతు నీటిలో వాహనాల రాకపోకలు సాగిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వెంబడి కనెక్టివిటీని మరింత పెంచే 3 వందే భారత్ రైళ్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. మీరట్ సిటీ, లక్నో, మదురై, బెంగళూరు, చెన్నై, ఎగ్మోర్, నాగర్సోల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ చర్యల్లో భాగంగా కొత్త రైళ్లతో మరింత వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం సాకారం అవుతుందని ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. हमने तमिलनाडु को 6,000 करोड़ रुपए से ज्यादा का रेलवे बजट दिया है।
ये बजट 2014 की तुलना में 7 गुना से अधिक है। तमिलनाडु में 6 वंदे भारत ट्रेन पहले से ही चल रही है। इन 2 ट्रेन के साथ ये संख्या अब 8 हो जाएगी। इसी तरह कर्नाटका के लिए भी इस बार 7,000 करोड़ से ज्यादा का बजट आवंटित हुआ है। ये बजट भी 2014 की तुलना में 9 गुना अधिक है। आज वंदे भारत ट्रेनों की 8 जोड़ियां पूरे कर्नाटका को जोड़ रही हैं। साथियों, पहले के मुकाबले कई गुना ज्यादा बजट ने तमिलनाडु, कर्नाटका समेत दक्षिण भारत के राज्यों में रेल यातायात को और मजबूत किया है। 2 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముప్పు ప్రాంతాలపై అధికారులు సహాయక చర్యలు తక్షణమే అమలు చేపట్టాలని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. కండ్రిక, రాజీవ్ నగర్, పాతపాడు, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్ ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ప్రజలకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు వెళ్లాలని, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. విజయవాడలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న లోతట్టు ప్రాంత ప్రజలు వర్షాలతో అప్రమత్తంగా ఉండాలన్నారు. అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఎమ్మెల్యే రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలకు ఆదేశించారు. ప్రజలు ఎప్పటికప్పుడు తగు సూచనలు చేయాలన్నారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మ్యాన్హోల్స్, కరెంటు తీగలు తెగిపడే ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆదేశించారు. వ్యాప్తంగా కురుస్తున్నటువంటి ఎడతెరపలేని వర్షాలు ఇవన్నీ కూడా ముంపు గురవుతూ ఉన్నాయి. ఏదైతే కొన్ని ఏరియాలు ఉన్నాయో సెంట్రల్ నియోజకవర్గంలో లో ఏరియాలు అన్నీ కూడా పొంగుతూ ఉన్నాయి. గుడమేరు, వాగులు, కాలువలు అన్నీ పొంగుతూ ఉన్నాయి. పైనుంచి కృష్ణానదికి కూడా సాగర్ నుంచి కానీ మరి కుడిచింతల నుంచి కూడా విపరీతమైనటువంటి వాటర్ వస్తూ ఉంది. అవన్నీ కూడా ఇక్కడి నుంచి సెంట్రల్ నియోజకవర్గం నుంచి 4 కాలువల నుంచి పాస్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ ఏరియా అంతా కూడా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఉంది. అందరినీ అధికారులందరినీ ఎలక్ట్ చేశాం. కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు కాన్ఫరెన్స్ మాట్లాడుతూ ఉన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు. అధికారులందరూ ఫీల్డ్లో ఉన్నారు. మేము కూడా మా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేగా మేము కూడా అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నాం. ఉదయం 5 గంటల దగ్గర నుంచి తిరుగుతూ ఉన్నాం. ఎక్కడెక్కడైతే ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏరియాలో ఆ ఎఫెక్ట్ ఉన్న ఏరియాలో ఇమ్మీడియట్గా మరి ఎంతో ప్రాతిపదిక మీద చర్యలు తీసుకోవడం వల్ల అంతా కూడా రెస్క్యూ చేయగలిగాం. అలాగే ఎఫెక్ట్ లో లెవెల్ ఏరియాలో ఎఫెక్ట్ అయినటువంటి ఏరియాలో ప్రజలకు కూడా భోజన వసతులు, టిఫిన్లు అవి కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇంకా అవసరమైతే ఎంతవరకైనా ఏర్పాట్లు చేస్తాం, కానీ ప్రజల్ని ఇబ్బందులు కాకుండా చూస్తాం. ప్రజలందరూ కూడా అధికారులు సహకరిస్తారు. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ మొగల్రాజపురంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 4 మృతి చెందగా పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మొగల్రాజపురంలో సున్నపుపట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 4 మృతి చెందారు. కొండ చర్యలు విరిగిపడి మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. కొండ చర్యలు విరిగిపడి పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. సమాచారం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఘటనా స్థలానికి పరిశీలించారు. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా దెబ్బతినగా మరో 3 ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గాయపడ్డ వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పూర్తిగా దెబ్బతిన్న ఇంట్లో పలువురు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. చాలా దురదృష్టం. క్రీస్తురాజపురంలో ఈ కొండ ఇవాళ పెద్ద రాయి పడిపోవడం జరిగింది ఈ వర్షాల వలన. దాని కింద ఒక 2 ఇళ్ళు మొత్తం కూడా ఆ కొండరాళ్ళతో నిండిపోయింది.
ఉదయం నుంచి కూడా రెస్క్యూ చేసి ఒక 6గురిని బయట తీయడం జరిగింది. 6గురిలో 5గురు క్లియర్గానే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదని అనేటట్టుగా ఉన్నారు. ఒకళ్ళు మాత్రం చాలా విషమైన పరిస్థితులు ఉందని అంటూ ఉన్నారు. వాళ్ళని హాస్పిటల్ కూడా పంపించాం. అక్కడ కూడా ఇంకా కోమాలు ఉన్నారని చెబుతూ ఉన్నారు. ఇంకా 2-3 ఉన్నారని చెప్పి రకరకాలుగా చెబుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియన్స్. నిన్నే 2 వచ్చి ఇంట్లో అద్దెకి చేరారని చెబుతున్నారు. అవన్నీ కూడా ఇంకా ఈ రాళ్ళు తీస్తే కానీ మనకి సరైన అవగాహన రాదు. బట్ వీలైనంత వరకు చుట్టుపక్కల వాళ్ళందరూ, పోలీసు వారు, వీళ్ళందరూ కూడా శ్రమించి ఉదయం నుంచి మేము ఇక్కడే ఉన్నాం. ఉదయం నుంచి శ్రమించి 6గురిని మాత్రం చాలా చాకచక్యం తీశారు. ఇవాళ ఎస్డిఆర్ఎఫ్ కూడా వచ్చింది. వచ్చి ఆ ఇంటి 2 ఇళ్లను కూడా మొత్తం ఇంటి లోపలికి వెళ్ళి చూస్తే కానీ తెలియదు. ఏదేమైనా కూడా అందరూ సేఫ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకెవరు ఉండకూడదని కూడా కోరుకుంటా ఉన్నాం. చూడాలి, ఇంకా 1 గంట సేపు ఆపరేషన్ పెట్టేది. మాచవరం లిమిట్స్లో మన చిన్న పట్టెల సెంటర్కి దగ్గరలో అమ్మాకల్యాణపురం ఎదురంగ సందులో కొండ మీద కొండ చీరలు ఇరిగి వర్షం బాగా హెవీ రెయిన్స్ వలన కొండ చీరలు ఇరిగి ప్లస్ అది మన రాళ్ళు పెద్ద పెద్ద బౌలర్స్ పడిపోవడం వల్ల కింద కొండ కానుకొన్న గుడిసెళ్లలో జనం ఉండటంతో దాని కింద ఉన్న ఒక 4-3 దెబ్బలతోటి ఇంజురీస్ ఉంటే ఆ ఇంజురీస్తో తీసేయడం జరిగింది. వాళ్ళ దాంట్లో ఒక అమ్మాయి చనిపోయింది. మిగతా 2 బాగానే ఉన్నారు. ఒక 2 చిన్న సింపుల్ ఇంజురీస్ అని. ఇంకా 2 కింద ఉన్నారంటున్నారు. అవి బౌలర్స్ బాగా హెవీ బౌలర్స్ ఉన్నాయి. వాటిని కట్ చేసి తీయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే పెద్ద పెద్ద బౌలర్స్ అవి. అందుట్లో ఈ రూట్ కూడా చిన్న రూట్, ఇది సందు అన్ని సందులే. ఆ సందులో నుంచి బయటికి పంపించాలంటే ఇబ్బందిగా ఉంది. ఆ చెట్లు ఉండటం వల్ల ఆ జేసీబీలు కూడా వెళ్ళడానికి దారి లేకపోతే చెట్లు నరికిచ్చేసి జేసీబీ సాయంతో ఇప్పుడు క్లియర్ చేయిస్తున్నాము. దట్టు బాగా హెవీ రైన్ ఉండటంలో కూడా కొద్దిగా అబ్స్ట్రక్షన్ అవుతుంది. అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ ఉండి సహాయక చర్యలు చేపడుతున్నారు. అల్పపీడన ధోని ప్రభావంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా మారాయి. ఒకవైపు వర్షం పడుతున్నప్పటికీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తన పర్యటనను కొనసాగించారు. నడుంలోతు నీటిలో తిరిగి పర్యటించి వరద బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను, మహాకూటమి నాయకులను ఆదేశించారు. ఈ మేరకు మైలవరం నియోజకవర్గంలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. లోపలికి రావలే కానీ మీరు ఇల్లు బాగా ఎక్కి కొట్టుకున్నారు. కాకపోతే బయట రావడానికి ఇబ్బంది కలిగి కొద్దిసేపు ఆగి ట్రాక్టర్ మీద నీళ్లు పంపిద్దాం. పంపించేవారు అమ్మా మంచినీళ్ళు పోయిన పంపిస్తామమ్మా కొద్దిసేపట్లో. నీళ్ళు కానీ పెరగవు. అమ్మా మీరు కొద్ది నీళ్ళు ఎందుకు అనవసరం స్కూల్కి వెళ్ళిపోతున్నాను. తాళం వేసుకోండి. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శనివారం పర్యటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులను, నాయకులను సీఎం చంద్రబాబు అప్రమత్తం చేశారని అన్నారు. ప్రజలకు అన్ని విధాలుగా తాము అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. సెలవులు ఇచ్చారు. దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరో ఇబ్బంది గురి కాకూడదు, ఎవరో ఇబ్బందులు పడద్దని చంద్రబాబు నాయుడు గారు కూడా సమీక్ష చేసి ప్రతి ఒక్క అధికారులని అప్రమత్తం చేస్తున్నారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరో ఇబ్బందులు కాకూడదని అందరికీ తెలియజేస్తారు. నిన్న రాత్రి నుండి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా విజయవాడ 1 టౌన్ వరద ముంపుకి గురైంది. కేటీ రోడ్, గణపతిరావు రోడ్, పంజా సెంటర్, చిట్టినగర్ ప్రధాన రహదారులన్నీ ప్రధాన కాలువలను తలపిస్తున్నాయి. 1 టౌన్లోని అంతర్గత రహదారులు కొత్తపేట, వించిపేట, మహంతీపురం, నైజాం గేట్ ప్రాంతాలలోని లోతట్టు ప్రాంతాలలో వర్షపు నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రధాన రహదారులపై సుమారు 3 నుంచి 4 అడుగుల మేర వర్షపు నీరు నిలబడటంతో జనజీవనం స్తంభించింది. 2004న వైఎస్ఆర్ ప్రభుత్వంలో పాతబస్తీ ముంపు గురైన సంగతి తెలిసిందే. మరలా 2 దశాబ్దాల తరువాత అటువంటి పరిస్థితి ప్రస్తుతం పాతబస్తీలో నెలకొంది.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థాన ఘాట్ రోడ్డు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. ఇంద్రకీలాద్రి కొండచర్యలు ఘాట్ రోడ్లో జారిపడుతున్న నేపథ్యంలో వాహనాలను కొండ మీదకి అనుమతించడం లేదని టెంపుల్ ఈవో కెఎస్ రామారావు ప్రకటన విడుదల చేశారు. కనకదుర్గ నగర్లో వాహనాలు పార్కింగ్ చేసి మల్లికార్జున మహామండపం లిఫ్ట్ మార్గం గుండా దేవస్థానానికి చేరుకోవాలని ఈవో భక్తులకు సూచించారు. కాగా దేవస్థాన సమాచార కేంద్ర కార్యాలయంపై కొండచర్యలు విరిగిపడటంతో ఆఫీస్ పాక్షికంగా దెబ్బతింది. రాళ్లు జారిపడిన సమయంలో ఆఫీస్ సిబ్బందికి ఏమీ కాకపోవడంతో దేవస్థానం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ అడ్డాలో మున్సిపల్ సాధారణ సమావేశంలో పిఠాపురం పట్టణం మున్సిపల్ కమిషనర్ ఎన్ కనకారావు, ఇంజనీరింగ్ డిఈ డి భవానీ శంకర్ పిడుగుద్దులు కురిపించుకోవడంతో సమావేశం రసాభాసగా మారింది. కొన్ని విషయాలపై కమిషనర్ మాట్లాడుతూ డిఈ సహకరించడం లేదని చెప్పడంతో వారిరువురి మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారితీసింది. కౌన్సిలర్లు, ఇతర సిబ్బంది వచ్చి వారిని విడిపించారు. ఈ ఘటనపై ప్రజాప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు. కమిషనర్ డిఈల మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పాయకపురం ఏరియాలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. నున్న పోలీస్ స్టేషన్, ప్రకాష్ నగర్, కండ్రిక, రాజీవ్ నగర్, శాంతినగర్ పలు ఏరియాల్లో డ్రైనేజీలు, ప్రధాన రహదారులు సైతం పూర్తిగా నీట మునిగాయి. అనంతరం అధికారులు స్పందిస్తూ ఇళ్లలో నుంచి ఎవరూ బయటికి రావద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీలో భారీ వర్షాలు, సిఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు సమీక్ష. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు. జల దిగ్బంధంలో బెజవాడ, కాలువలను తలపిస్తున్న ప్రధాన రహదారులు, జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నగరంలో విరిగిపడ్డ కొండచర్యలు, 4 దుర్మరణం, పలు ఇళ్లు ధ్వంసం. మొగల్రాజ్పురంలో కొండచర్యలు విరిగి 4 మృతి చెందిన ఘటనపై విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. మృతి చెందిన వారి కుటుంబాలు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున పరిహారం. ముంపు ప్రాంతాలలో పర్యటిస్తున్న ఎమ్మెల్యేలు, అధికారులు, లోతట్టు ప్రాంత వాసులను పునరావాస కేంద్రాలకు తరలింపు. వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ ఛానల్ న్యూస్.